శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. స్వధర్మ ప్రేక్షకులకు వార ఫలితాల్లో భాగంగా ఈ వారం అనగా డిసెంబర్ నెల 28వ తేదీ ఆదివారము నుండి జనవరి 2026 3వ తేదీ శనివారం పర్యంతం తెలుగు తిథుల ప్రకారంగా పుష్యమాస శుక్లపక్ష అష్టమి ఆదివారము నుండి పుష్యమాస శుక్లపక్ష పూర్ణిమ శనివారం పర్యంతం మేషాది 12 రాశుల వారికి వార ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, ఏ విధమైన జాగ్రత్తలు వీరు తీసుకోవాలి, ఏ విధమైనటువంటి పరిహారములు పాటించాలి మొదలైన అంశములను ఇప్పుడు చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా ఈ వారం ఉన్న గ్రహ సంచారాన్ని కనుక అవలోకనం చేస్తే మిథునంలో గురువు, సింహంలో కేతువు, వృశ్చికంలో బుధుడు, ధనుస్సులో రవి కుజ శుక్రులు, కుంభంలో రాహువు, మీనంలో శనిచంద్రులు ఆదివారం నాడు ఉన్నారు. సోమవారం కూడా శనిచంద్ర యుతి, మంగళవారం 30వ తారీఖు రోజున చంద్రుడు మేషంలో అడుగు పెడతాడు. ఈ వారం వచ్చేటువంటి ప్రధాన పండుగలు ఏమిటి అంటే 30వ తేదీ మంగళవారము డిసెంబర్ నెల వైకుంఠ ఏకాదశి, అద్భుతమైనటువంటి పర్వదినం. ఉత్తరద్వార దర్శనం ఆ రోజున వైకుంఠ ఏకాదశి, పుత్రదా ఏకాదశి అని కూడా చెప్తారు దాన్ని. వైకుంఠ ఏకాదశి 30వ తేదీ. 3వ తేదీ లీలా విశ్వంబర దత్తావధూత అవతరించినటువంటి రోజు. ఇవి ఈ వారం వచ్చేటువంటి ప్రధానమైనటువంటి పండుగలు. ఈ పండుగలను ఆధారం చేసుకొని మనం విశేషంగా ఈ వారం అంతా కూడా ఎలా ఉండబోతోంది, మేషాది 12 రాశుల వారికి గ్రహచారం అనేటువంటిది ఒకసారి అవలోకనం చేద్దాము. ముందుగా మేషరాశి. అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం కలిపితే మేషరాశి. మేషరాశి వారికి చూచే, చోళ, లీలు, లే, లోల ఇది నామ నక్షత్రాలు. మేషరాశి వారికి ఈ వారం రాహువు శుభంగా ఉన్నాడు. ఇక గ్రహ సంచార రీత్యా కనుక చూసుకున్నట్లయితే వ్యయంలో ఉన్నటువంటి శని ఆదివారం నాడు చంద్రుడితో కూడా కలిసి ఉన్నాడు, అది విషయోగము అంటారు. అలాగే ఏకాదశంలో ఉన్నటువంటి రాహువు భాగ్యంలో రవిచంద్ర కుజ శుక్రుల యొక్క కలయిక, కొంత రవి కుజ శుక్రుల యొక్క కలయిక. అష్టమంలో ఉన్నటువంటి బుధుడు కూడా కొంత ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నాడు. అంటే ఈ వారం ఏకాదశ రాహువు మాత్రమే శుభయోగ ఫలితాన్ని ఇస్తూ ఉన్నాడు మేషరాశి వారికి. ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థికంగా ఈ వారం కొంతమేర బాగానే ఉంటుంది. వృత్తిలో కొన్ని ఆకస్మికమైనటువంటి మార్పులు జరగటానికి ఆస్కారం అనేటువంటిది ఉంది. ఆస్తి సంబంధంగా వృద్ధి చెందవచ్చు. కొన్ని పనులు ఏవైతే ఉన్నాయో ఆలస్యంగా జరుగుతాయి. కోర్టు సమస్యలకు రాజీ యత్నం అనేటువంటిది కూడా జరుగుతుంది. చిన్నపాటి సమస్యలు అప్పుడప్పుడు ఎదురవుతూనే ఉంటాయి మేషరాశి వారికి. వాటిని ఎదుర్కోండి, ధైర్యంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. అంతే తప్ప దిగాలు పడిపోవటం వల్ల లాభం అనేటువంటిది కూడా లేదు. ఏదైనా క్లిష్ట సమస్యలు తలెత్తినప్పుడు మీరు ఒంటరిగా కాకుండా కుటుంబ సభ్యుల యొక్క సలహాలు సూచనలు తీసుకోండి.
చిన్నపాటి సమస్యలు వచ్చినప్పటికీ ధైర్యంగా నిలబట్టమనేటువంటిది చెయ్యండి. ప్రయాణాలు చేయవలసి వస్తే శని ఆదివారాల్లో ప్రయాణాలు పెట్టుకోవద్దు. డ్రైవింగ్ మీరు చెయ్యవలసి వస్తే జాగ్రత్తగా డ్రైవింగ్ చెయ్యండి. ఓవర్ స్పీడ్ అనేటువంటిది మేషరాశి వారికి ఇప్పుడు పనికిరాని అంశము. కాబట్టి స్పీడ్ డ్రైవింగ్ అనేటువంటిది నిషేధంగా పెట్టుకోండి. జాగ్రత్త కోసమే ముందు నేను చెబుతున్నాను మీకు. ఉద్యోగపరంగా కూడా ఒత్తిడి ఉంటుంది. డబ్బు విషయంలో ఆర్థికంగా ఒత్తిడి ఉంటుంది. ఏ పని కాకపోవడం కొంత మానసికంగా కృంగుబాటుకు గురి కావచ్చు. వీటన్నింటికీ ఏమిటి అంటే దైవాన్ని ప్రార్థన చేయండి. ప్రతి నిత్యము శివుడికి అభిషేకం చేసి మీకు వచ్చిన శ్లోకములతో మంత్రములతో శివసహస్రనామ పారాయణం చేసి బిల్వదల సమర్పణం చేయండి. సమస్యలు చాలా వరకు తీరుతాయి మేషరాశి వారికి. సూర్యారాధన కూడా ఆదివారం నాడు చెయ్యండి. సూర్య నమస్కారాదులు ముఖ్యంగా పిల్లలు చేయటం చాలా మంచి ఫలితాలు ఇవ్వవచ్చు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 2 పాదాలు కలిపితే వృషభ రాశి అవుతుంది. వృషభ రాశి వారికి ఈ ఊయే ఓ వావి ఊవే ఓ ఇవి నామ నక్షత్రాలు. వృషభ రాశి వారు ఈ వారమంతా కూడా గ్రహ సంచార రీత్యా ద్వితీయ గురువు, చతుర్థ కేతువు, పంచమ షష్ఠ సప్తమ బుధుడు, అష్టమ రవి కుజ శుక్రులు, దశమ రాహువు, ఏకాదశంలో ఉన్నటువంటి శనైశ్చరుడు. ఇది వృషభ రాశి వారి యొక్క గ్రహ సంచారం. మీరు ఏ పని మొదలుపెట్టినా అవి సకాలంలో మీకు పనులు పూర్తవుతాయి. విజయం అనేటువంటిది వృషభ రాశి వారికి కేర్ ఆఫ్ అడ్రస్ అని కూడా చెప్పవచ్చు. గతంలో ఆగిపోయినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు పూర్తవుతాయి. ఉద్యోగపరంగా కొన్ని ఆటంకాలు కూడా ఎదురు కావచ్చు. అయినా పట్టుదలతో అధిగమించే ప్రయత్నం చేస్తారు. అనారోగ్య సమస్యల నుంచి కొంత విముక్తి కలుగుతుంది. జీవిత భాగస్వామికి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు దృష్టి దోషాల వల్ల ఏర్పడవచ్చు. సౌమ్యంగా ఎవరితోనైనా మాట్లాడండి. కాలాన్ని వీలైనంత సద్వినియోగం చేసుకోవడం అవసరం. ఆర్థిక సంబంధమైన వ్యవహారముల యందు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. విందు వినోదాలలో పాల్గొనటానికి ఆసక్తి కనబరుస్తారు. స్థిరాస్తుల క్రయ విక్రయాదుల యందు లాభం కలుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగులు, లాయర్లకు గుర్తింపు లభిస్తుంది. అదనపు ఆదాయం అనేటువంటిది కూడా వృషభ రాశి వారికి బాగానే ఉంటుంది. ఆర్థిక వ్యవహారముల యందు లబ్ధి చేకూరుతుంది. మానసికంగా ఎంత ప్రశాంతంగా ఉంటే అంత మీకు అనుకూలంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత మీకు చాలా వరకు కూడా అవసరము. మీరు వృషభ రాశి వారు మహాగణపతికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణాలు, గణేష పంచరత్న స్తోత్రము, గణేష దేవాలయ దర్శనము, అలాగే గరికతో గణపతికి పూజ చెయ్యటము, మంగళవారం నాడు చక్కగా గణపతి యొక్క సహస్రనామ పారాయణం ఇవి చెయ్యండి. మీకు అనుకూలత పెరుగుతుంది, ప్రతికూలతలు తగ్గుతాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర 4 పాదాలు, పునర్వసు 3 పాదాలు కలిస్తే మిథున రాశి అవుతుంది. మిథున రాశి వారికి కాకీకు ఖం న్యాచాకే కోహ ఇవి మిథున రాశి వారికి సంబంధించినటువంటి నామ నక్షత్రాలు. మిథున రాశి వారికి రాశిలో సంచారం చేస్తున్న గురువు, అలాగే దశమంలో ఉన్నటువంటి శని, భాగ్య రాహువు, సప్తమ రవి, సప్తమ కుజ, సప్తమ శుక్ర, షష్ఠస్థానంలో బుధుడు, తృతీయ కేతువు. మిథున రాశి వారికి ఈ వారమంతా కూడా రాహువు కేతువు శుభంగా ఉన్నారు. బుధ గురువులు అర్ధశుభులు అని చెప్పవచ్చు. విజయ పరంపర ఈ వారం కూడా మిథున రాశి వారికి కొనసాగుతుంది.
సానుకూల ఫలితాలు అద్భుతంగా లభిస్తాయి. ఉద్యోగపరంగా పేరు తెచ్చుకుంటారు. సమాజం గౌరవిస్తుంది. క్రీడాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వృత్తిలో పోటీ పెరుగుతుంది. వృత్తిలో సహోద్యోగులపై పెత్తనము చెలాయించకండి. వృత్తిలో కొన్ని మార్పులు చేర్పులు కూడా సంభవించవచ్చు. ఆర్థికంగా కనుక ప్రణాళికాబద్ధంగా లేకపోతే కష్టాలు అనేవి ఎదురు కావచ్చు. వ్యాపారంలో స్థిరమైనటువంటి నిర్ణయములు మీకు చాలా వరకు కూడా అవసరము. సమయస్ఫూర్తితో అవరోధములను అధిగమిస్తారు. కొన్ని సందర్భాల్లో సరి అయిన ప్రణాళికలు రూపొందించుకోవడం మర్చిపోకండి. ఇతరుల మీద ఎక్కువగా ఆధారపడటం వల్ల పని ఒత్తిడి విపరీతంగా ఉంటుంది. మీపై గల బాధ్యతలను సమగ్రంగా పూర్తి చేసే విధంగా చూడండి. ఒక శుభవార్త మిథున రాశి వారికి ఈ వారం చాలా ఆనందాన్ని ఇస్తుంది. క్రీడాకారులకు అవకాశాలు, ప్రేమికుల వివాహ విషయంలో ఒక అంగీకారం కూడా ఈ వారం కుదరవచ్చు. మిథున రాశి స్త్రీలకు సంబంధాలు కుదరవచ్చు. పెళ్ళిళ్ళు చేసుకోవటానికి కూడా మిథున రాశి వారికి అనుకూలత అధికంగా ఉంది. కాబట్టి మిథున రాశి వారు ఈ వారమంతా లక్ష్మీనారాయణ హృదయము మరియు లక్ష్మీ అష్టోత్తరంతో కుంకుమార్చన చేయటం వల్ల కొంత మంచి ఫలితాలు కలుగుతాయి. గోక్షేత్రంలో గోవులకు ఏదైనా గ్రాసాన్ని కూడా పెడితే మిథున రాశి వారికి ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు 4వ పాదము, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు కలిస్తే కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి హీ హూ హే డడ్డీ డూ డే డో, ఇది కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం కుజుడు శుభంగా ఉన్నాడు. బుధుడు అర్ధశుభుడు అని చెప్పవచ్చు. కర్కాటక రాశి వారు వ్యాపారాలు చేసేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కర్కాటక రాశి వారికి గ్రహ సంచారం కనుక చూస్తే ద్వితీయ కేతువు, వ్యయంలో ఉన్నటువంటి గురువు, భాగ్యంలో ఉన్నటువంటి శని, అష్టమంలో ఉన్నటువంటి రాహువు, షష్ఠస్థానంలో రవికుజ శుక్రుడు, పంచమంలో ఉన్నటువంటి బుధుడు కొంత ప్రభావాన్ని చూపించవచ్చు. కర్కాటక రాశి వారికి వ్యాపారపరంగా కొన్ని యోగాలు బాగానే ఉన్నాయి. డబ్బులు వస్తాయి. డబ్బులను సద్వినియోగం చేసుకునే ఆలోచనలు మీకు రావాలి. అలాగే తెలివిగా వ్యవహరిస్తూ మంచి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయండి. ప్రతి విషయంలో మొండితనంతో ఉండటం కర్కాటక రాశి వారికి మంచిది కాదు. పట్టు విడుపుల ధోరణి మీకు మంచిది. కళాకారులకు ఉత్సాహం, ప్రోత్సాహం, టాలెంట్కు తగిన అవకాశాలు కూడా, నిరుద్యోగులకు పోటీ పరీక్షల యందు విజయము బాగుంటాయి. అందివచ్చిన ప్రతి అవకాశమును సద్వినియోగం చేసుకోండి. మేలు చెయ్యబోతే కీడు జరుగుతుంది అన్న రీతిలో కొన్ని పనులు మీకు ఇబ్బంది పెట్టవచ్చు. ముఖ్యంగా కర్కాటక రాశి వారికి పంచమంలో ఉన్నటువంటి బుధుడి యొక్క అనుగ్రహం అనేటువంటిది ఉద్యోగపరంగా కొన్ని మార్పులకు సంకేతం అనేటువంటిది చూపిస్తూ ఉన్నది. సంపదలు పెంచుకోవచ్చు. మానసిక ప్రశాంతతను మాత్రం పొందటానికి అతి కష్టం మీద ప్రయత్నం చేయవలసి ఉంటుంది. రియల్ ఎస్టేట్, బ్యాంకింగ్, పోలీస్ డిపార్ట్మెంటుల్లో ఉన్నటువంటి వారికి గుర్తింపు, ప్రోత్సాహాదులు కూడా లభిస్తాయి. క్రీడాకారులకు నూతన అవకాశాలు, పోటీల్లో విజయము లభించవచ్చు. కర్కాటక రాశి స్త్రీలకు ఈ వారం చాలా వరకు కూడా అనుకూల ఫలితాలు కలుగుతాయి. మంచి కార్యక్రమాల రూపకల్పన చేస్తారు. శుభవార్త శ్రవణం అనేటువంటిది కూడా జరుగుతుంది. కర్కాటక రాశి వారు డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా కొంత స్పీడ్ తగ్గించుకోవడం అనేటువంటిది కూడా చెప్పుకోదగినటువంటి సూచన. కర్కాటక రాశి వారికి ఈ వారం అంతా కూడా లలితా సహస్రనామ పారాయణంతో అమ్మవారి దర్శనం చేసుకోండి. సోమవారం నాడు రాత్రిపూట శివుడి సన్నిధిలో దీపాలు వెలిగించండి.
గురువారం రోజున దత్తాత్రేయ ఘోర కష్టోద్ధరణ స్తోత్రపారాయణం చెయ్యండి, సరిపోతుంది. తదుపరి సింహరాశి. మఘ 4 పాదాలు, పూర్వ ఫల్గుని 4 పాదాలు, ఉత్తర ఫల్గుని 1వ పాదం అయితే సింహరాశి అవుతుంది. మామి మూమే మోటాటి టూటే, ఇది సింహరాశి వారికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి నామనక్షత్రములు. సింహరాశి వారు ఈ వారమంతా కూడా జాతకరీత్యా సింహంలో సంచారం చేస్తున్న కేతువు, ఏకాదశ గురువు, అష్టమ శని, సప్తమ రాహువు, పంచమ రవి, పంచమ కుజ, పంచమ శుక్ర, చతుర్థ స్థానంలో ఉన్నటువంటి బుధుడి యొక్క యోగం. ఇతరులతో కల అనుబంధములను అహంకారంతో పాడు చేసుకోకండి. మీ అహంకారం అనేటువంటిది తగ్గించుకోవటం మీకు చాలా వరకు కూడా అవసరము. పొదుపుగా మాట్లాడితే పనులన్నీ సులువుగా చేసుకోగలుగుతారు. డబ్బులు మీకు వస్తాయి, ఆర్థికంగా బాగుంటుంది, ఆర్థిక ప్రగతిని సాధిస్తారు. సమయానికి ఎంత ఖర్చు పెట్టినప్పటికీ కూడా డబ్బు మీ చేతికి అందుతుంది. ఖర్చుల్ని అదుపులో పెట్టుకోండి. ఒంటెద్దు పోకడ ధోరణి సింహరాశి వారిని కొంత పాడు చేస్తుంది. ఇతరులు చెప్పింది విని సలహాలు తీసుకొని వాటిని అమలుపరచటం వల్ల కొన్ని పనుల్లో విజయం సాధించినప్పటికీ కూడా అష్టమంలో ఉన్నటువంటి శనైశ్వరుడి యొక్క ప్రభావం వల్ల పనుల్లో ఆటంకాలు, మానసిక అశాంతి, అనారోగ్య సూచన, కీళ్ళ నొప్పులు మొదలైనటువంటివి కొంత వేధించవచ్చు. కొన్నిసార్లు భాగస్వాములతో, భార్యాభర్తలు కానీ, అన్నదమ్ములు కానీ ఇతరులతో మాట్లాడేటప్పుడు మౌనంగా ఉండటం సింహరాశి వారికి మంచిది. కొందరి అసూయా ద్వేషములు మీకు ఇబ్బందులు కలిగింపచేస్తాయి. పట్టుదలతో అడుగు వేస్తే విద్యార్థులకు ప్రతి పని సులువుగా పూర్తవుతుంది. క్లిష్టమైన వ్యాపార విషయముల యందు ఆత్మీయుల సలహాలను అడగండి. కుటుంబంలో స్త్రీల మధ్య విభేదాలు కొంత అశాంతికి కారణం. వ్యక్తిగత అవసరాలకి, విందు వినోదాదులకు ధన వ్యయం జరుగుతుంది. గృహంలో విలువైన వస్తువులను ఒక కంట కనిపెట్టుకొని ఉండండి. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటే మీకు అద్భుతంగా ఉంటుంది సింహరాశి వారికి. సింహరాశి వారు ఆదివారం నాడు 3 సార్లు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి. శుక్రవారం నాడు లక్ష్మీ సహస్రనామంతో కుంకుమార్చన చేయండి. ఆదివారం సాయంత్రం పూట గోక్షేత్రంలో గోవులకు ఏదైనా సమర్పణం చేయండి. అద్భుతమైన ఫలితాలు మీకు వస్తాయి అని చెప్పవచ్చు. తదుపరి కన్యారాశి. ఉత్తర ఫల్గుని 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 2 పాదాలు కలిస్తే కన్యారాశి అవుతుంది. కన్యారాశి వారికి ఈ వారమంతా శుక్ర రాహువులు శుభంగా ఉన్నారు. టోపాపీష్పూషం న ఢ సే పో నామనక్షత్రాలు. కన్యారాశి వారికి 12లో వ్యయంలో ఉన్నటువంటి కేతువు, అలాగే దశమంలో ఉన్నటువంటి గురువు, అలాగే నవమ, అష్టమ, సప్తమ శని, షష్ఠ స్థానంలో రాహువు, చతుర్థంలో ఉన్నటువంటి రవి, కుజ, శుక్రులు, తృతీయ బుధుడు కొంత ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నారు. కన్యారాశి వారికి మిశ్రమమైనటువంటి గ్రహ సంచారము, అనేక మార్గముల యందు మీకు ప్రయోజనములు ఉంటాయి. ప్రేమికులు ప్రేమను కాపాడుకునే ప్రయత్నం చేయండి. వృత్తిలో ఇతరుల యొక్క జోక్యం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. కంప్యూటర్, ఫైనాన్స్, బ్యాంకింగ్లో ఉన్నటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవారికి అభివృద్ధి కలుగుతుంది. ధనాభివృద్ధి, నిరుద్యోగులకు ఉపాధి కలుగుతుంది. అలాగే జీవిత భాగస్వామికి వృత్తిలో అభివృద్ధి, శత్రువుల వల్ల కొంత ధన నష్ట సూచన కూడా కనిపిస్తూ ఉన్నది. విద్యార్థులు స్వల్ప ప్రయత్నంతోనే విజయాలు సొంతం చేసుకుంటారు. స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి. ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సమాజం రాజకీయ నాయకులకు గౌరవాన్ని పెంచుతుంది.
వ్యాపారం పర్వాలేదన్నట్టుగా కొనసాగుతుంది. జీవితం సంతృప్తికరంగా సాగుతుంది. వారం చివర ఒక శుభవార్త వింటారు. ధనాభివృద్ధి, నిరుద్యోగులకు ఉపాధి, అవివాహిత స్త్రీ పురుషులకు వివాహాది శుభయోగ ఫలప్రాప్తి కలుగుతుంది. వారం రోజులు హనుమాన్ చాలీసా పారాయణము, హనుమత్ దర్శనము, ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రపారాయణం చేయటం వల్ల కన్యారాశి వారికి మంచి ఫలితాలు ఎక్కువగా కలుగుతాయి. తదుపరి తులారాశి. చిత్తా 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 3 పాదాలు కలిస్తే తులారాశి. రా, రీ, రూ, రే, రో, తా, తీ, తూ, తే ఇవి తులారాశి వారికి సంబంధించినటువంటి నామ నక్షత్రాలు. తులారాశి వారికి ఈ వారము గ్రహ సంచార ప్రకారంగా తులలో ద్వితీయంలో ఉన్న బుధుడు, తృతీయ కుజుడు, తృతీయ శుక్రువుడు, తృతీయ రవి, చతుర్థ పంచమ రాహువు, షష్టంలో ఉన్నటువంటి శని, సప్తమ అష్టమ నా భాగ్యంలో ఉన్నటువంటి గురువు కొంత మంచి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాడు. తులారాశి వారికి అద్భుతమైనటువంటి గ్రహ సంచారం. రవి, కుజ, గురు, శుక్ర, శని, కేతువులు దాదాపు 7 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అన్ని పనులు నెరవేరుతాయి తులారాశి వారికి. ఇంకేం చెప్పాలి? తులారాశి వారికి ఇబ్బందులు అనేటువంటివి దూరం అవుతాయి. మనోబలాన్ని పెంపొందింపజేసుకొని గ్రహ సంచారంతో కనుక ముందుకు వెళితే మంచి ఫలితాలు మరిన్ని కలుగుతాయి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఏకాగ్రత అనేటువంటిది చాలా మంచిది. నూతన ఉత్సాహంతో కార్యక్రమాలు ప్రారంభం చేస్తారు. వృత్తిరీత్యా ప్రయాణాలు విజయవంతమవుతాయి. అధికారుల సహకారంతో కోర్టు సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు తొలగిపోతాయి. స్వల్ప ప్రయత్నంతోనే విద్యార్థులు ఉత్తీర్ణులవుతారు, అనుకున్నది సాధిస్తారు. వృత్తి నైపుణ్యాన్ని పెంచుకుంటారు. అపార్థములకు అవకాశాన్ని ఇవ్వకండి. శత్రుదోషం అనేటువంటిది తొలగిపోతుంది. మిత్రుల అండదండలతో కార్యక్రమాలు బాగా చేస్తారు. ఆధ్యాత్మిక గురువు దర్శనంతో తృప్తి కలుగుతుంది. కోరిన చోట్లకు బదిలీలు కూడా అవుతాయి. ఆర్థిక సహకారం కొంత పర్వాలేదన్నట్టుగా ఉంటుంది. ప్రతి విషయంలో కూడా మొండి పట్టుదలకు పోకండి. క్షమాగుణం అనేటువంటిది రాజకీయ నాయకులకు స్థాయిని పెంచుతుంది. ఆధ్యాత్మిక బలాన్ని పెంపొందించుకుంటే ఈ వారమంతా విజయ పరంపర అనేటువంటిది కూడా తులారాశి వారికి అద్భుతంగా కూడా వృద్ధి చెందుతుంది. కాబట్టి తులారాశి వారు ఈ వారమంతా కూడా నవగ్రహ స్తోత్ర పారాయణం చేయండి. ప్రతిరోజు కూడా దీపారాధన, శివుడికి శివాష్టక స్తోత్ర పారాయణం చేస్తే సరిపోతుంది. ప్రతిరోజు కూడా గోవులకు ఏదైనా మీ చేత తినిపించే ప్రయత్నం చేయండి, సరిపోతుంది. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు కలిస్తే వృశ్చిక రాశి. తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు ఇది నామ నక్షత్రాలు. వృశ్చిక రాశి వారికి ఈ వారం ఉన్న గ్రహ సంచారం ప్రకారంగా శుక్రుడు శుభంగా ఉన్నాడు, బుధుడు అర్ధశుభుడు. కొంత వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్న బుధుడు, ద్వితీయ రవి, కుజ, శుక్రులు, చతుర్థ రాహువు, పంచమ శని, సప్తమ అష్టమ నవమలో అద్భుతమైనటువంటి దశమంలో సప్తమంలో ఉన్నటువంటి గురువు యొక్క అనుగ్రహం, అష్టమంలో ఉన్నటువంటి గురువు యొక్క అనుగ్రహము. కాబట్టి వృశ్చిక రాశి వారికి కృషిని బట్టే ఫలితాలు అనేటువంటివి ఉంటాయి. కాబట్టి శుక్రుడు ఒక్కడు శుభంగా ఉన్నాడు కాబట్టి, బుధుడు అర్ధశుభుడు కాబట్టి కొంత ప్రశాంతత లోపించవచ్చు. అనారోగ్య సమస్యలు ఎడాపెడా కూడా ఇబ్బంది పెట్టవచ్చు. అందివచ్చిన అవకాశములను సద్వినియోగం చేసుకోవడం మీద దృష్టి పెడితే విద్యార్థులు వృత్తిలో సఫలాన్ని పొందుతారు. దైవబలం ఎంత పెంపొందించుకుంటే అంత ముందుకు నడుస్తుంది వ్యవహారము. బలమైన ప్రణాళికతో ఉద్యోగం చేస్తే మిమ్మల్ని ఎవ్వరూ కూడా ఆపలేరు. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా సమస్యలు ఖచ్చితంగా వస్తాయి. వాటిని అధిగమించే ప్రయత్నం చేయండి. ప్రతి నిర్ణయం వెనక కుటుంబ సభ్యుల యొక్క సలహాలను పాటించే ప్రయత్నం చేయండి. ఎవ్వరితో కూడా విభేదాలకు ఆస్కారం ఇవ్వకండి.
ప్రాణాయామం వంటి యోగ ప్రక్రియలు ఈ వారం చేయటం చాలా వరకు కూడా మంచిది. చుట్టుపక్కల వారితో సంభాషణ చేసేటప్పుడు మెలకువగా ఉండండి. అనారోగ్య సమస్యలు కొంత చికాకు పరచవచ్చు, వాటిని ఎదుర్కొనే దిశగా ఆలోచన చేయండి. కఠినంగా మాట్లాడకండి, సామరస్యంగా ఉండండి. చిరునవ్వుతో సంభాషణం చేస్తే వృశ్చిక రాశి వారికి అన్నీ మంచి ఫలితాలు కలుగుతాయి. గోక్షేత్రంలో గోవులకు ప్రతినిత్యం ఏదైనా తినిపించండి. గోవులకు అరటి పండ్లు, పాలకూర వంటి పదార్థములు. అలాగే ప్రతిరోజు కూడా గణపతి పంచరత్న స్తోత్ర పారాయణం చెయ్యండి. నవగ్రహ స్తోత్ర పారాయణం కూడా చేయటం మంచిది. తదుపరి ధనుస్సు రాశి. మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదము. ఏయోభ భీభూధ ఫాఢభే ఇది ధనుస్సు రాశి వారి నామ నక్షత్రములు. ధనుస్సు రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం ప్రకారంగా ధనుస్సులో కుజుడు, శుక్రుడు, రవి, వ్యయంలో బుధుడు, తృతీయ రాహువు, అర్ధాష్టమ శని, సప్తమ గురువు, భాగ్యకేతువు. ధనుస్సు రాశి వారికి మిశ్రమమైనటువంటి గ్రహ సంచారము. వృత్తిరీత్యా దూర ప్రయాణాలు పడతాయి. కొంత గురు శుక్ర రాహువుల యొక్క శుభత్వం వల్ల అనేక అడ్డంకులు తొలగిపోయి సామరస్యంతో సానుకూలత దృక్పథం ఏర్పడి ప్రతి పని కూడా విజయవంతంగా పూర్తవుతుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభం చెయ్యవచ్చు. వ్యాపార యోగం బాగుంది. మిత్రుల అండదండలతో క్లిష్టమైన సమస్యల నుంచి బయటపడతారు. కొంత వ్యయంలో ఉన్నటువంటి బుధుడి యొక్క ప్రభావము మీ మీద బాగా పడేట్టుగా ఉంది. ఒక విషయంలో రాజకీయ నాయకుల యొక్క చొరవ సమాజానికి మేలు జరగడంతో కీర్తి పెరుగుతుంది. అలక్ష్మీ యోగం పోతుంది. లక్ష్మీ యోగ ప్రాప్తి కలుగుతుంది. ఆర్థిక వ్యవహారముల యందు ప్రణాళికలు లేకపోతే ఇబ్బంది పడతారు. మీ పరిస్థితులను తగినట్టుగా ఆలోచనలను మార్చుకోండి. క్రీడాకారులకు అవకాశాలు, అలాగే సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు ఎప్పుడూ కూడా తీసుకోకండి. ఆత్మవిశ్వాసంతో ఒత్తిడిని అధిగమించే ప్రయత్నం చేయండి. కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్నవారికి ఆదరణ పెరుగుతుంది. తండ్రి గారి వృత్తిలో అభివృద్ధి కలుగుతుంది. పిల్లల పెంపకం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం మర్చిపోకండి. మొండి పట్టుదలకు పోకండి, ఇబ్బందులు పడకండి. ధనుస్సు రాశి వారు దత్తాత్రేయ సహస్రనామం, దక్షిణామూర్తి స్తోత్రపారాయణం, హయగ్రీవ స్వామి స్తోత్రపారాయణాదులు రోజు చేయండి, మీకు ఇబ్బందులు తొలగిపోతాయి. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ఠ 2 పాదాలు కలిస్తే మకర రాశి అవుతుంది. మకర రాశి వారికి భోజాజీ భీ ఖుభోగాగి ఇవి నామ నక్షత్రాలు. మకర రాశి వారికి శుక్రశనుల యొక్క శుభయోగత్వం. బుధుడు అర్ధశుభుడు. కొంత ఈ వారం కొంత గ్రహముల యొక్క మార్పు. వ్యయంలో ఉన్నటువంటి రవి, కుజ, శుక్రులు, ఏకాదశ బుధుడు కొంత మకరానికి యోగాన్ని ఇవ్వవచ్చు కొంతమేర. ద్వితీయ రాహువు, తృతీయ శని, చతుర్థ పంచమ షష్ఠ స్థానంలో గురువు, అష్టమంలో ఉన్నటువంటి కేతువు. మకర రాశి వారికి ఇబ్బందులు కొన్ని తప్పవు ఈ వారము. ఆరోగ్యరీత్యా చెబుతున్నా, అనారోగ్యము మిమ్మల్ని కలవరపాటుకు గురి చేస్తుంది. అయినా భయపడకండి. ప్రతి విషయంలో అదృష్టం మీ వెంట ఉంటుంది. ప్రారంభించిన పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. కొత్త ప్రయత్నాలు సఫలమవుతాయి. ఉద్యోగంలో ఉన్నత స్థితి. జీవిత భాగస్వామికి కొంత మార్పులు, చేర్పులు, ట్రాన్స్ఫర్సు. వ్యక్తిగత అవసరాలకు, విందు వినోదాలకు ధన వ్యయ సూచన కనిపిస్తూ ఉన్నది. సంతాన అభివృద్ధి కోసం చేసిన వ్యయము సంతాన ఉత్పత్తిని ఇవ్వవచ్చు. సంతానం అనేటువంటిది అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కొన్ని విషయముల యందు పనితీరు మార్చుకుంటే రాజకీయ నాయకులకు పదవీ యోగ ప్రాప్తి బాగుంటుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. భవిష్యత్తు బాగుండాలి అంటే దైవబలం నడిపించాలి. కృషిని బట్టే వ్యాపారం, భాగస్వామ్య వ్యాపారాలు లాభాలు ఇస్తాయి.
సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునే ముందు 1-2 సార్లు సలహాలు సూచనలు తీసుకోండి. అలాగే శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి, సంబంధాలు కుదురుతాయి, వివాహాలు నిశ్చయం కావచ్చు. అలాగే శుభవార్తలు కూడా ఈ వారాంతంలో వినవచ్చు. మకర రాశి వారు విష్ణు సహస్రనామ స్తోత్రము, విష్ణు పంజర స్తోత్ర పారాయణాదులు చేసి శనివారం నాడు వెంకటేశ్వర వజ్రకవచ పారాయణంతో స్వామి దర్శనం చేసుకొని గోక్షేత్రంలో గోవులకు గడ్డి పెడితే అద్భుతమైన ఫలితాలు మకర రాశి వారికి సొంతమవుతాయి. తదుపరి కుంభరాశి. ధనిష్ఠ 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభద్ర 3 పాదాలు. గూగే గో సాసీసు సేసోద. ఇది కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం రవి, కుజ, బుధ, గురు, శుక్రులు శుభంగా ఉన్నారు. కుంభంలో ఉన్న రాహువు, కుంభంలో ఉన్న ద్వితీయంలో ఉన్న శని, తృతీయ, చతుర్థ, పంచమంలో ఉన్న గురువు, షష్ఠ, సప్తమంలో ఉన్నటువంటి కేతువు, అష్టమ, నవమ, దశమంలో ఉన్నటువంటి బుధుడు, ఏకాదశంలో ఉన్నటువంటి రవి, కుజ, శుక్రులు. ఏకాదశ శుక్రుడు, ఏకాదశ కుజుడు, ఏకాదశ రవి కుంభానికి అత్యుత్తమమైన ఫలితములను ఇవ్వబోతూ ఉన్నాడు. నిరుద్యోగులకు ఉద్యోగం తప్పకుండా వస్తుంది. వృత్తి నైపుణ్యాన్ని పెంపొందింపచేసుకుంటే ఎటువంటి పరిస్థితినైనా మీరు సక్సెస్ చేసుకుంటారు. మొండి పట్టుదల విడిచిపెట్టండి, తెలివిగా నిర్ణయాలు తీసుకోండి. స్వల్ప ప్రయత్నంతోనే విద్యార్థులు అవలీలగా ర్యాంకులు సాధిస్తారు. చాలా గ్రహాలు దోషస్థానం నుంచి బయటకు వచ్చేసాయి. మీకు ఇప్పుడు మార్పులు కలుగుతాయి. అయినప్పటికీ కూడా జాగ్రత్తగా ఉండండి. డ్రైవింగ్ చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించండి. స్పీడ్ తగ్గించుకోండి, ప్రమాదాలు కావచ్చు. భూ విక్రయముల యందు లాభాలు మీకు మాత్రం కలుగుతాయి. ఉద్యోగులకు బరువు బాధ్యతలు పెరుగుతాయి. అదనపు బాధ్యతలు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. కొన్ని నిర్ణయాలు వాయిదా వేయండి, కొన్ని నిర్ణయాలు ఇప్పుడు తీసుకోండి. రుణ సమస్యలకు ఆస్కారం ఇవ్వకండి. ఉన్న డబ్బు వాడుకోండి, అప్పులు చేయకండి. మీ చేతి నుంచి డబ్బు ఎవరికి ఇవ్వకండి. ఇస్తే మీ చేతికి వెనక్కి తిరిగి రావటం అనేది అసాధ్యము. మధ్యవర్తిత్వం పనికిరాదు, జాగ్రత్తగా ఉండండి. బ్యాంకింగ్, రియల్ ఎస్టేట్, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నవారికి మంచి ఫలితాలు మరిన్ని కూడా కలుగుతాయి. కుంభరాశి స్త్రీలకు పెళ్లిళ్ళు ప్రయత్నపూర్వకంగా జరగవచ్చు. కుంభరాశి వారు ఈ వారమంతా హనుమాన్ చాలీసా పారాయణము, నవగ్రహ స్తోత్ర పారాయణము, గురు శుక్రవారాల్లో గోక్షేత్రంలో గోవులకు గడ్డి పెట్టడం వంటివి చేస్తే బాగుంటుంది. దైవబలమే బాగా కావాలి మీకు. తదుపరి మీనరాశి. పూర్వభద్ర 4 పాదాలు, పూర్వభద్ర 4వ పాదము, ఉత్తరాభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు. దీదూన్య, జధ, దీదో, చాచి. మీనరాశి వారి గ్రహ సంచారం చూస్తే వ్యయంలో రాహువు, దశమంలో రవి, కుజ, శుక్రులు, భాగ్యంలో ఉన్నటువంటి బుధుడు కొంత ప్రభావాన్ని చూపిస్తున్నాడు. చతుర్థ గురువు కూడా కొంత పర్వాలేదు. పుణ్యనదీ తీర్థ స్నానాదులు మీనరాశి వారికి బాగా అనుగ్రహిస్తాయి. కొంత ఆదివారం అనేటువంటిది శనిచంద్రుల యొక్క కలయిక కొంత పర్వాలేదు, కానీ కొన్ని నిర్ణయాలు ఆది సోమవారాలు తీసుకోకండి. ప్రశాంత చిత్తంతో పనులను ప్రారంభం చేయండి. కొంత చతుర్థ బృహస్పతి అనేటువంటి వాడు ఇబ్బంది పెట్టవచ్చు. ఉద్యోగంలో ఆటంకాలు ఉన్నప్పటికీ దైవబలంతోనే మీరు ముందుకు వెళ్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి నష్టాలు తప్పకుండా ఉంటాయి. భవిష్యత్తు ప్రణాళికలు చేస్తే ఈ వారం బాగుంటుంది. ఆరోగ్యం, వైద్య సలహాలు, సంప్రదింపులపై దృష్టి సారించడం చాలా వరకు కూడా మంచిది. ప్రతి కార్యక్రమంలో మీకు శ్రమ తప్పకుండా ఉంటుంది. విశ్రాంతి లోపం కనిపిస్తుంది. పొదుపు పాటించడం అవసరము. విద్యార్థుల జ్ఞాపక శక్తికి పెంచుకుంటే బాగుంటుంది. తోబుట్టువులతో విరోధాలనేటువంటివి పెట్టుకోవద్దు. వివాహాది శుభకార్యములకు ఆటంకాలు ఎదురు కావచ్చు. కొంత వివాదాలకు, వాక్పారుష్యానికి దూరంగా ఉండండి. శుభవార్తలు అనేటువంటివి వినకపోవచ్చు. కొన్ని పరుషమైనటువంటివి వినవచ్చు. ప్రణాళికలు లేకపోతే ఆర్థికంగా నష్టపోతారు. కాబట్టి మీనరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండటం అనేటువంటిది మంచిది. డ్రైవింగ్ చేయకండి, డ్రైవింగ్ ఎవరికి ఇవ్వకండి. వాహనం నడపడం కంటే కూడా
ఇతరుల కార్లలో వెళ్ళటమే మీకు మంచిది అనేటువంటిది కూడా నేను చెబుతూ ఉన్నాను. మీనరాశి వారు ఈ వారం అంతా కూడా నవగ్రహ స్తోత్ర పారాయణము, శివ సహస్రనామ స్తోత్ర పారాయణము, ప్రతిరోజు కూడా శివ దర్శనం చేసుకోవటం వల్ల మరిన్ని యోగదాయకమైన ఫలితాలు పొందుతారు. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ వారం కలగబోయేటువంటి శుభాశుభ మిశ్రమ ఫలితాలు. ఎవరికైనా వ్యక్తిగత జాతకం, వ్యక్తిగత జాతక విశ్లేషణ, జాతక సలహాలు, సూచనలు, కెరియర్ ప్లానింగ్, పెండ్లి సంబంధాలకు సంబంధించినటువంటి గుణమేళన విశేషాలు, ఇటువంటి విషయముల యందు సలహాలు, సూచనలు మాట్లాడాలి. వ్యక్తిగత జాతకము, దశ అంతర్దశల గురించి అయితే కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి నాతో మాట్లాడే ప్రయత్నం చేయండి. నాతో మాట్లాడాలి అంటే అపాయింట్మెంట్ తీసుకోవాలి. మీరిచ్చే ద్రవ్యము మా ధర్మ కార్యాలకు వినియోగించడం జరుగుతుంది. కాబట్టి అపాయింట్మెంట్ లేకుండా మాట్లాడడం జరగదు. మా ఛానల్ను ప్రోత్సహించండి. ఫోన్ చేసేవారు ఉదయం 8 నుంచి రాత్రి 6 గంటల లోపు చేయండి. ఆదివారం నాడు ఫోన్లు చేయకండి, మెసేజెస్ మాత్రం పెట్టండి. కాబట్టి మీ సహాయ సహకారాలతో ఇంకా మంచి కార్యక్రమాలకు రూపకల్పన చేస్తాము. మీ అందరి సహకారం కావాలి. అలాగే మీరందరూ కూడా బాగుండాలి. మీ అందరికీ మా ధర్మపురి లక్ష్మీ నరసింహుడి యొక్క అనుగ్రహంతో ఆయురారోగ్య భోగభాగ్యాదులు కలగాలి అని కోరుకుంటూ వచ్చేవారం మళ్ళా కలుసుకుందాము. అందరికీ ముందస్తుగా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2026లో అడుగు పెడుతున్నారు. 2026 మీ అందరికీ బాగుండాలి. దైవబలం మిమ్మల్ని ముందుకు నడిపించాలి. దేశం కోసం, ధర్మం కోసం మీరు పాటుపడాలి. 2026 మీ అందరికీ బాగుండటానికి నేను కూడా భగవత్ ప్రార్థన చేస్తాను. దైవ దర్శనాలు, దైవ స్తోత్రాలు, దైవ ప్రార్థనలు చేస్తే మనమందరం కూడా బాగుంటాం. భారతదేశం బాగుండాలి, అందులో మనమందరం ఉండాలి. జై శ్రీరామ్, జై భారత్.